హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కోటి ఆశలు నెరవేర్చాం, కార్మికుల కనీస వేతనాల పెంపు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ కార్మికులుగా విభజన. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా వేతనాల ఖరారు. కనీస వేతనాలు అమలు చేయని పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి. గల్ఫ్ బాధితులకు సంబంధించి మంచి పాలసీతో వస్తామని వెల్లడి. గ్రామీణ ప్రాంతాల్లో రూపాయలు 14,000 నుంచి 18,000 మధ్య వేతనాలు. మున్సిపాలిటీలో రూపాయలు 15,000 నుంచి 19,000 మధ్య. కార్పొరేషన్లలో రూపాయలు 16,000 నుంచి 20,000 మధ్య ఖరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీస వేతనాలు నిర్ణయించకపోవడంతో 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్తో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి కార్మిక, పారిశ్రామిక రంగాలతో చర్చించి ఉభయతారకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. మోడీ కేబినెట్కు కొత్త రక్తం. త్వరలో జరిగే విస్తరణలో తెలంగాణకు ఛాన్స్. కొత్త తరంపై ప్రధాని మోడీ దృష్టి. పెను మార్పుల దిశగా అడుగులు. తెలంగాణ నుంచి ఒక మహిళా ఎంపీకి అవకాశం. మొద్దు నిద్ర వీడి పంటలు కొనండి. రైతులు కుప్పలు కూరుతున్నా కనికరించరా? ధాన్యాన్ని రైతులు తగులబెడుతుంటే చీమ కుట్టినట్టయినా లేదా? రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. 80% కొనేశాం, ఇంకా 20% మిగిలింది. ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలి. రైతులతో రాజకీయాలు చేస్తారా? భగీరథను పోలీసులే అరెస్టు చేశారు. పోలీస్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం నిప్పుల కుంపటి. 20 జిల్లాలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు. సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలు. ఏపీలోని కనిగిరిలో గరిష్టంగా 48.3 డిగ్రీలు. వేరువేరు ప్రాంతాల్లో వడదెబ్బకు 13 మంది మృతి. ప్రజలను హెచ్చరించిన వాతావరణ శాఖ.